నేను మీ అలీ. సాధారణంగా మన ఇంట్లో పాత సామాన్లు ఉంటే ఏం చేస్తాం? బయట పాడేమో అలాంటి జరుగుద్ది. లేకపోతే ఏ సంక్రాంతి పండుగ వస్తే ఆ భోగి మంటల్లో వేసేస్తుంటాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఈ జున్నూరు గ్రామంలో మాత్రం నాని అనే వ్యక్తి తన ఇంట్లో రాజుల కాలం నాటి సామాన్లతో సహా నేటి తరం నుంచి పాత తరం దాకా సామాన్లన్నీ చాలా భద్రపరుస్తున్నారు. అసలు ఆయన ఎందుకు అలా భద్రపరుస్తున్నారు? ఈ పాత సామాన్లు ఏ మోడల్ ఉన్నాయి చూడాలనిపిస్తుందా? రండి ఒకసారి మీకు చూపించేస్తా. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి దేశానికి రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంటుంది. అది పుస్తకాల్లో మాత్రమే చదువుతుంటాం. టెక్నాలజీ మారే కొద్దీ భావితరాలకు మన పూర్వీకులు ఉపయోగించిన సామాగ్రి, చరిత్ర ఆధారాలు మ్యూజియం ద్వారా నేడు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం భారత ఆర్కియాలజీ మ్యూజియంల ద్వారా ఆదిమానవుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఉపయోగించిన అనేక పరికరాలు సేకరిస్తూ చరిత్రకు ఆధారాలు మన ముందు ఉంచుతుంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని జున్నూరు గ్రామంలోని ఓ ఇంట్లో మాత్రం వందల ఏళ్ల నాటి పురాతన వస్తువులు మొత్తం కనిపిస్తాయి. దాదాపు 8 తరాల నుంచి వారి పూర్వీకుల నుంచి సేకరించిన పాతకాలం సామాగ్రి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మ్యూజియంలో చూసే సామాగ్రి ఎలా భద్రపరుస్తారు, అలాగే ఈ కుటుంబం కూడా జాగ్రత్తగా వారి పూర్వీకులు వాడిన సామాగ్రిని కాపాడుకుంటూ వస్తున్నారు. మా కుటుంబంలో మా తల్లిగారు ఈ దేవాలయంలో కాస్త భక్తురాలు ఆవిడ బాగా. ఆవిడ ఏం చేసిందంటే ఈ పట్టికలు ఇన్ని వాయించే అక్కడ రామాలయం ఉండేది. ఆ రామాలయంలో వాడినటువంటి అదే దాని పక్కన ఉంది ఏంటి సార్? అదే డబ్బాలా ఉంది అది దాన్ని ఇది అంటారండి, మంగళ పొది అంటారు దాన్ని. పూర్వం మంగళ్ళు ఇంటికి వచ్చేసేవారు. దాంట్లో ఏంటంటే అద్దం కూడా దాంట్లోనే ఉంటుంది, సామాన్లు దాంట్లోనే ఉంటాయి. వాడు వచ్చి మా ఎదురుగుండా కూర్చోబెట్టి మనకి క్షౌరం చేసి వాడి ఇంటికి వెళ్ళిపోతాడండి. అంటే మొత్తం అదే మనకు లెక్కలేదు ఆడు. సో లోపల ఇంకా చూడొచ్చు ఓల్డ్ ట్రెడిషనల్స్ ఏమున్నాయి ఇక్కడ. ఇది గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ 2 ఫోన్లు రిలీజ్ చేశారండి. ఇది డబ్బులు ఇచ్చి చేయటం. ఒకటి వాల్ ఫోను, 2 టేబుల్ ఫోను. ఇది వాల్ ఫోన్ అండి. ఇది చెవి దగ్గర పెట్టుకుని ఇది మాట్లాడటం. అంటే మీ హైట్ని బట్టి ఇది ఇక మార్చుకోవచ్చు అండి. ఫస్ట్ ఫోన్ ఇదేనండి. అయ్యా ఇది మనకి ఫోన్ కనిపెట్టిన గ్రహం తెలుసా? గ్రహం బెల్. సో ఆయన మొట్టమొదటిసారి కనిపెట్టిన ఫోన్ ఎవరైనా చూసారా అంటే కనుక చాలామంది చూసుండరు. బట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత క్లాసీగా, ఎంత నీట్గా ఉందో. అప్పుడు ఇలా జస్ట్ ఇలా మాట్లాడడానికి ఇది పనిచేస్తుంది. ఇది మన చేయి దగ్గర పెట్టుకుని ఇలా హైట్స్ లెవెల్లో మనం మాట్లాడడానికి పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది కాల్ వస్తే కనుక ఇక్కడ రింగ్ వస్తుంది అనమాట. సో చూసారా ఎంత నీట్గా ఉందో ఇది కూడా. సో చాలా పద్ధతిగా ఉంది. ఇంకా ఇదేంటి సార్ ఇక్కడ? ఇది మైక్, అది గ్రామ్ ఫోన్ అంటారండి. ఇదండి గ్రామ్ ఫోన్ అంటారు. పూర్వం ప్లేట్లు ఉండేవి. ఆ ప్లేట్ల మీద మనం పిన్ పెడితే అది తిరిగి చేసేది గ్రామ్ ఫోన్. జున్నూరు గ్రామంలో సుబ్బరాజు, నాని ఇళ్లంటే తెలియని వారు ఉండరు. హై స్కూల్ పక్కనే ఒక పెంకుటిల్లు కనిపిస్తుంది. చూడ్డానికి పెంకుటిల్లే కాని లోపలికి వెళ్లి చూస్తే కళ్ళు చెదిరిపోయే ఇంటి సామాగ్రి దర్శనమిస్తుంది. 8 తరాలుగా సుబ్బరాజు వారి వంశస్థుల నుంచి ఈ సామాగ్రి కలెక్షన్ చేసి చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. రాబోయే తరాలకు చూపించడం కోసమే ఇలా భద్రపరుస్తున్నామని చెప్తున్నారు. పాతకాలం నాటి టెలిఫోన్లు, పల్లకీలు, జాడీలు, కిరోసిన్ ఫ్రిడ్జ్ ఇలా ఒకటి కాదు ఎన్నో వందల రకాల పురాతన పరికరాలు సుబ్బరాజు గారి ఇంట్లో దర్శనమిస్తాయి. సార్ ఏంటి సార్ ఇది? వంశవృక్షం అండి. వంశవృక్షం. పూర్వం ఈ వంశవృక్షం నుంచి తీసుకొచ్చిన సామాన్లు ప్రతిదీ వంశవృక్షం అంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మగవారి నుంచే వచ్చేది. కానీ మేము ఏం చేసామంటే కుటుంబం బ్లడ్ రిలేషన్ వరకు పెట్టండి. మా మేనళ్ళు, మా మేనగాళ్ళు, మా కజిన్ బ్రదర్ కొడుకు ఇద్దరు కలిసి తయారు చేశారు. వీళ్ళిద్దరు తయారు చేశారండి. ఇదిగో వారిద్దరు. ఇదిగోనండి. ఈ పుస్తకం కూడా వాళ్ళు తయారు చేసిందే. వాళ్ళిద్దరు అండి. వీళ్ళు దీంట్లో గమ్మత్తు, మరి మీకు టైం ఉండదేమో కానీ ఇదైతే మొత్తం చరిత్ర అంతా దీంట్లో ఉంటుంది. మొత్తం అంతా చరిత్ర దీంట్లో ఉంటుందండి. విత్ ఫోన్ నెంబర్స్ మొత్తం అన్నీ ఉంటాయండి. మొత్తం ఫోన్ నెంబర్స్తో సహా ఫ్యామిలీ ఫోటోలు, వాళ్ళు కుటుంబం మొత్తంతో వచ్చేస్తాయండి దీంట్లో. మొత్తం వచ్చేస్తాయి. మొత్తం వేయించారన్నమాట. సో ఇది చూడొచ్చు. జనరల్గా మనకి బంధువులు అంటే మన తాతలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తే అలా ఉండేవారు అని ఫోటోలు చూపించుకునేవారు. వీళ్ళ వంశ వృక్షం ఇప్పుడు ఇది సంతత ఈ మొత్తం ఏదైతే ఈ మొత్తం చరిత్రను తలపించేలాగా
భావితరాలు తెలిసేలాగా భద్రపరిచి చూపిస్తున్నారంటే కనుక దీని ప్రాపర్టీ అంతా కూడా ఇది ఫ్యామిలీ మొత్తం నుంచి తీసుకొచ్చింది అన్నమాట. సార్ ఎన్ని తరాలు సార్ ఇదంతా? ఇది 7 తరాలు ఉంది సార్. 7 తరాలు. 7 తరాలు ఉంది. ఓకే, 7 తరాల నుంచి మీరు అలా తీసుకొస్తున్నమాట. సో ఇటు చూడొచ్చు, ఇక్కడ మనకి ఇదేంటి సార్, ఇది వెరైటీగా ఉంది. ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్ సార్. ఇది కిరోసిన్ ఫ్రిడ్జా? కిరోసిన్ ఫ్రిడ్జ్ అయ్యా, ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్ అండి. ఎక్కడ పోస్తారు సార్ కిరోసిన్? ఇది ఓకే, అదిగో తీసండి, దాంట్లో పోసేస్తే ఇక్కడేమో ఫైర్ అవుతుంది. ఓకే అయ్యా, ఇది చూడొచ్చు. ఇంకో ఇది బాగా కిరోసిన్ ఫ్రిడ్జ్ అంట. మామూలుగా జనరల్గా మనకు తెలుసో లేదో అసలు ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు కాలమే అనుకుంటున్నాం, కానీ ఫ్రిడ్జ్లో కిరోసిన్ ఏసీ కూడా నడిపారు అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ, ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్ కూడా తీసుకొచ్చారు. వారి కుటుంబం తరతరాల నుంచి ఇంట్లో వాడిన పరికరాలు బయట పడేయకుండా, అమ్మకుండా స్టోర్ చేశారు. సత్తు గ్లాస్ నుంచి రాజుల కాలం పల్లకి వరకు చాలా పదిలంగా భద్రపరిచి దాచుకుంటున్నారు. వీరి కుటుంబానికి రాజకీయ చరిత్ర నెలకొనడంతో వారు చేసిన కలెక్షన్ ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ వ్యక్తులు వచ్చి చూస్తూ ఉంటారు. సుబ్బరాజు పూర్వీకులు పల్లకిలో పయనించేవారని, నేటికీ ఆ పల్లకి తమ తాత ముత్తాతను గుర్తు చేస్తుందని సుబ్బరాజు చెప్తున్నారు. ఈ పాత సామాన్లు కలెక్ట్ చేయడం తమకు ఎంతగానో సంతోషంగా ఉందని అంటున్నారు. నా పేరు సుబ్బరాజు, నాని అంటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులు కిరోసిన్ ఫ్రిడ్జ్, కిరోసిన్ ఫ్యాను, అలాగే రూమ్ హీటరు, అలాగే ఇంకోటి ఏంటంటే భోజనం క్యారేజీ ఇంగ్లాండ్ది. అలాగే చెప్పడానికి వస్తే ఇంకా అనంతం. ఇదంతా ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మాకు పాత వస్తువులన్నీ కలెక్షన్ చేయడం, ఇంట్లో అన్నీ పెట్టి నలుగురికి తెలియజేయడం అనేది నాకు హాబీ. ఈ నెక్స్ట్ తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో నాకు హాబీ, ఇంట్రెస్ట్. పాత వస్తువులన్నీ గ్యాదర్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. ఒక 7 తరాలు, మా ఫాదర్ తరపు నుంచి 7 తరాలు. బయట తీసుకొచ్చినవి తక్కువ అండి. ఒక ఏమన్నా ఉంటే ఒక 20% ఉంటాయి. ఎక్కువ ఫ్యామిలీయే, 99% ఫ్యామిలీ అండి. అల్లూరు సత్యం గారని ఉన్నారు, అలాగే మా సిఎస్ రాజు గారని మా బ్రదర్ ఉన్నారు. ఆయనతోటి చెప్పడం, ఇదంతా రీమాల్ చేయటం మంచిదంటే ఆయన్ని హాబీగా పెట్టి నలుగురికి తెలియచేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. 7 తరాల నుంచి ఉందండి. సిఎస్ రాజు గారు అని చెప్తున్నారు, మా బ్రదరు, మా పెద్దనాన్న గారు అబ్బాయి. ఆయన మొత్తం వంశవృక్షం గురించి మొత్తం అంతా రెడీ చేసి అందరికీ ఒక పుస్తకం ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరికీ 2 ఇయర్స్కి ఒకసారి ఏదో ఫంక్షన్ అవుతుంది, పిలుస్తారు, ఇక్కడే గ్యాదర్ అయ్యి అందరికీ తలో పుస్తకం ఇచ్చి మన అందరికీ ఫ్యామిలీ అందరూ రిలేషన్ పెరగడానికి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి జ్ఞాపకంగా అడుగుతున్నప్పటికీ వాటిని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయనే భయంతో సామాగ్రిని భద్రపరచడం కోసం సీసీ కెమెరాలు, సునకాలను సెక్యూరిటీగా పెట్టామని చెప్తున్నారు. తమ వద్ద ఉన్న సామాగ్రి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని ఇప్పటికే చాలా మంది ఆర్కియాలజీ, సినీ పరిశ్రమ ప్రముఖులు అడిగినా ఇవ్వడం లేదు. కేవలం రానున్న తరాలకి తమ కుటుంబ చరిత్ర తెలిసేలా ఈ కలెక్షన్ చేయడం జరిగిందని, దీని ద్వారా భావితరాలకు కూడా మన పూర్వీకులు వాడే సామాగ్రి ఎలా ఉంటుందో తెలియపరచడం చాలా సంతోషాన్ని ఇస్తోందని వారు తెలుపుతున్నారు. చూడొచ్చు, నిజంగా ఓవరాల్గా ఎంత ఇదిగా ఉందంటే ప్రతిది కూడా ఒక చరిత్రను తలపిస్తుంది. నిజంగా ప్రతి ఐటెంలు కూడా టచ్ చేస్తే వీళ్ళు దానికి ఒక బ్యాక్గ్రౌండ్, అసలు ఏంటి, అది ఎక్కడొచ్చింది, ఏంటి అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఎక్కడికి ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు వస్తే కనుక తప్పనిసరిగా ఒక్కసారిగా మనకి సుబ్బరాజు గారు అనగానే వెంటనే ఆయన లొకేషన్ కూడా చెప్పేస్తారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు అడగగానే ఈ పాత సామాన్లు ఒకసారి చూడాలి అనిపిస్తే కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ రావచ్చు, చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా భావి తరాలకి ఇవన్నీ మేము చూపించాలనే ఒక లక్ష్యంతో ఏదైతే ఆ తండ్రి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇక్కడ అవన్నీ చాలా భద్రపరిచి దాన్ని సంరక్షించారు. సో చాలా చూడముచ్చటగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, ఆలీ, జిన్నూరు నుంచి.